ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శని వక్రగతి జూలై 13వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ వరకు ఉంటుంది శని వక్రగతి. కాబట్టి మీనరాశిలో ఉన్నటువంటి శని కుంభం వైపు వక్రించడం నిజంగానే గ్రహం నిజంగానే వెనక్కి తిరుగుతుందా అంటే కాదు. మనకి సర్క్యులేషన్లో అలా వెనక్కి తిరిగినట్టే దాని ప్రభావం వెనక రాశుల మీద పడుతూ ఉంటుంది. ఈ రకంగా శని వక్రించినందుకు దేశకాల పరిస్థితుల్లో ఎటువంటివి ఉంటాయి, లేదా ప్రతి లగ్నము రాశి వారికి మేషం నుంచి మీనం వారికి ఇటువంటి ఫలితాలు ఉంటాయి. దాంతోపాటు ఈ శని వక్రించినప్పుడు కుజుడు యొక్క దృష్టి శని మీద, శని యొక్క దృష్టి కుజుడి మీద కూడా ఉంటుంది. సహజంగానే మనకి దేశకాల పరిస్థితుల్లో ఏదైనా విపత్తులు కానీ ఇట్లాంటివి, లేదా వాళ్ళ పర్సనల్ చాట్లో కాస్త ఎక్కువ ప్రభావితం చేసేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో అది శని కుజులు కలిసి ఉండడం కానీ, శని కుజులు వీక్షించుకోవడం కానీ, దీనికి సంబంధించిన అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. ముందుగా మేషలగ్నము, మేషరాశి. ప్రస్తుతం మీకు ఏలినాడు శని నడుస్తుంది అనేటువంటి దీంట్లో మేషం వారు ఉన్నారు. ఎందుకు అంటే రాశి నుంచి 12వ స్థానంలో శని సంచారం కాబట్టి. ఇప్పుడు ఆ శని సంచారం ఎప్పుడైతే జూలై 13 వస్తుందో వక్రిస్తాడు. ఎప్పుడైతే ఆ వక్రగతి జరుగుతుందో ఏలినాడు శని యొక్క ప్రభావం తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే మీ పర్సనల్ చార్ట్లో ఏలినాడు శని ప్రభావం బాగుంటుందో తగ్గుతుందో అనేది మీ పర్సనల్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది. కొంతమందికి ఏలినాడు శని మంచి కూడా చేస్తుంది. అది చాలా జాతకాలను నేను నిరూపణ కూడా చేసి చూపించాను. అయితే ఇక్కడ మరి ఏలినాడు శని ప్రభావం తగ్గుతున్నందుకు, ఆల్రెడీ ఉన్నందుకు మనం చెప్పిన జాగ్రత్తలు ఏమిటంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకొని చేయండి అని పదే చెప్తూ ఉన్నా. చాలామంది నాకు చెప్తున్నారు, అవునండి అనవసరంగా చేశాను, ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాను. ఈ వక్రించినప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఏదైతే మనకి జూలై 13 నుంచి నవంబర్ 28 వరకు ఉన్నటువంటి వక్రగతి వల్ల ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల పెద్ద ఇబ్బంది రాదు ఇక్కడ. అయితే ఏదైనా కొత్తగా ఎవరైనా ఇప్పుడు ఒక అగ్రిమెంట్ చేయడానికి వీటన్నిటికీ కూడా శని వక్రించినా వక్రించకపోయినా ప్రభావం అయితే ఉంది. వక్రించినందుకు ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే కొత్త అగ్రిమెంట్స్ చేయడానికి, కొత్తగా ఎవరితో లావాదేవీలు మాట్లాడుకోవడానికి, గతంలో ఎప్పటి నుంచో ఆగిపోయినవి కూడా కాస్త ముందుకు కదులుతాయి ఈ శని వక్రగతి వల్ల. అదేవిధంగా శనితో పాటు మనం కుజ కేతువులు కూడా పంచమంలో ఉన్నారు కాబట్టి ఈ కుజకేతువుల యొక్క సంబంధం అంటే కుజుడికి అష్టమ దృష్టి ఉంటుంది. కేతుతో కలిసి ఉన్న కుజుడు వక్రించిన శనిని దృష్టి పెడుతున్నాడు కాబట్టి కాస్త విదేశాలకు వెళ్ళాలనుకునేవారు, లేనట్లయితే వివాహ జీవిత సంబంధించిన విషయంలోని ఏదైనా కొత్త వ్యాపారం, ఎందుకంటే ఇక్కడ శని ఎప్పుడైతే లాభస్థానంలోకి వెళ్తుంటాడో మేషం వారికి ఏంటంటే ఇంకేదైనా కొత్త ఆపర్చునిటీస్, కొత్త వ్యాపారం ఏదైనా చేద్దామా అనేటువంటి ఆలోచనలో ఉంటూ ఉంటారు. ఈ యొక్క అంశాల్లో చాలా కేర్గా ఉండాలి. దాంతోపాటు పంచమంలో కుజకేతువులు ఉన్నారు కాబట్టి సంతానం కోసం వారు కొన్ని శస్త్రచికిత్సలు కానివ్వండి, లేకపోతే కొన్ని చేసేటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఇప్పుడున్నటువంటి శని కుజుల యొక్క సంబంధం అనేటువంటిది కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనా సహజంగానే కుజుడు కేతువు పంచమంలో ఉన్నందుకు ఏంటంటే ఇక్కడ ఏదైతే మనం అనుకుంటామో అంటే ఒక పలానా నిర్ణయం తీసుకుంటాము, ఒక్కోసారి తీవ్ర స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటాం. మరియు జూలై 28 తర్వాత నుంచి ఒక 2 నెలలు, దాదాపుగా 45 రోజులు 50 రోజుల పాటు కుజుడు కన్యా రాశిలోకి వస్తాడు. ఆ టైంలో అనవసరమైన శత్రుత్వాల జోలికి వెళ్ళకండి దయచేసి. ఎందుకంటే 6వ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం. మరి వీటి యొక్క ప్రభావం ఎక్కడా కూడా మీ మీద పడకుండా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అంటే గోశాలకు వెళ్ళి గోవును అమ్మవారి స్వరూపంగా భావిస్తూ క్యారెట్స్, బెల్లము తినిపించండి. నవగ్రహాల్లో కుజ, శని, కేతు, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు సూర్యభగవానుని, స్కందుని, గణపతిని ఆరాధన చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. చాలామంది ఇక్కడ ఏంటంటే మరి దేశకాల పరిస్థితుల్లో ఎలా ఉంటుంది, అలాగే నేను మీకు ఇందాక ఒక వర్డ్ వాడాను ఏంటంటే ఏలినాడు శని కానివ్వండి, అర్ధాష్టమ శని కానివ్వండి ఎప్పుడు ఎక్కువ ప్రభావం ఇస్తుంది అనే దాని గురించి మీకు క్లారిటీ ఇస్తాను. ఇక్కడ ఏంటంటే దేశకాల పరిస్థితుల్లో
కాలసర్పయోగంలో అన్ని గ్రహాలు ఉండి మనకి ఉగాదికి ముందు ఉగాది రోజు కూడా కాస్త షష్టగ్రహ కూటం వల్ల ఇట్లాంటి విపత్తులు అన్నీ చూస్తున్నాం. ఫ్లైట్ యాక్సిడెంట్లు కానివ్వండి, యుద్ధ వాతావరణాలు కానివ్వండి, గొడవలు కానివ్వండి, ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ఇది ఒకటే కారణమా అంటే గురువు 3 రాసులు మారుతున్నాడు కాబట్టి ఈ సంవత్సరం అది ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే మనకి మైథుని జ్యోతిష్యం అని ఉంటుంది. మైథుని జ్యోతిష్యంలో ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి. అయితే ఈ మరి దేశకాల పరిస్థితుల్లో ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, మంచి ఫలితాలు కూడా ఏదైనా ఒకటి ఇవ్వాలి కదా అంటే కన్యారాశిలోకి ఎప్పుడైతే కుజుడు ఎంటర్ అవుతాడో అంటే జూలై 28 నుంచి దాదాపుగా ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి ఏంటంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో కొంచెం మనకి కొన్ని రేట్ల విషయంలో కొంత ఎక్కువగా పెరగడం కానివ్వండి, అలాగే కాస్త భూములు ధరలు బాగా అంటే మనకి హైదరాబాద్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది అనుకున్నది కాస్త ఈ సంవత్సరంలో బాగా రైజ్ కూడా అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కాస్త ఈ గురువు రాహు పరివర్తన యోగంలో ఉంటూ ఈ పరివర్తన యోగంలో గురువు ఇటు రావడము, శని దానికి వక్రించి శని చూడడము, ఇటువంటివన్నీ కూడా ఏంటంటే పర్టికులర్గా ఈ గొడవలు కానివ్వండి, యుద్ధ వాతావరణాలు కానివ్వండి కాస్త ఎక్కువగా ఇస్తూ ఉంటుంది శని వక్రగతి వల్ల కూడా. కాకపోతే ఎప్పుడైతే కుజుడు కొంచెం బయటికి వస్తాడో కొంచెం తగ్గుముఖం పడుతుంది. మరలా ఎప్పుడైతే మకర రాశిలోకి ఎంటర్ అవుతాయో గ్రహాలన్నీ కూడా మళ్ళీ కాల్సప యోగంలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే అప్పుడు ఉండేటువంటి గ్రహస్థితికి గురువు ఈ 3 రాశులు మారిపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి కొంచెం తగ్గుముఖం పడుతుంది. అయితే ఈ శని చాలామందికి ఏంటంటే ఇప్పుడు మేషం వారికి కానివ్వండి, సింహం వారికి కానివ్వండి, ఈ యొక్క ధనస్సు వారికి కానివ్వండి, అర్ధాష్టమ అష్టమ ఏళ్ళనాటి శని నడిచేటువంటి వారు ప్రధానంగా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను గతంలో కూడా చాలా వీడియోలో చెప్పాను, కేవలం ఆలస్యము స్ట్రెస్ తప్పితే వేరే మిమ్మల్ని ఎక్కడా కూడా ఏమీ ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే సీఎంలు పిఎంలు అయింది కూడా, కొంతమందికి వివాహాలు అవ్వడం కూడా కానివ్వండి, ఉద్యోగాలు రావడం కానివ్వండి, సంతానం కలగడం కానివ్వండి, ఇవన్నీ కూడా శని యొక్క పీరియడ్లో జరుగుతాయి. ఎందుకంటే శని కేవలం అందరూ ఏమనుకుంటారు శనిలా తగులుకున్నావు, శని అంటే దారిద్రము, శని అంటే బాధ అనుకుంటారు. కాదు, శని మనకు ఒక విషయాన్ని నేర్పుతాడు, ఆయన ఒక టీచర్ లాగా. కాబట్టి శని కేవలం అవే బాధలే ఇస్తాడు అనుకుంటే కాదు, ఉద్యోగాన్ని ఇచ్చేవాడు ఆయనే, మనకి వ్యాపారాన్ని ఇచ్చేవాడు ఆయనే, ఆయుష్ని ఇచ్చేవాడు ఆయన. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఒక మనిషికి నరాలకు సంబంధించింది కానీ కాళ్ళకి సంబంధించిన ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఆయన అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది. సో ఇన్ని అంశాలు శనికి పాజిటివ్ సంబంధించినవి కూడా ఉంటాయి శనికి సంబంధించిన విషయంలో. మరి ఈ శనికి సంబంధించిన పాజిటివ్ జరగాలి అంటే మీరు చేయవలసింది ఏమిటంటే మీరు నిత్యము కూడా ఎక్కువ బద్ధకించకుండా, ఎక్కువ నిద్రపోకుండా, ఎక్కువ శ్రమించడము, మీకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా సేవలు చేయడము, మీ కిందన పనిచేసే వాళ్ళకి కాస్త వాళ్ళని కాస్త జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళని సతాయించడం చేయకుండా కాస్త జాగ్రత్తగా చూసుకోవడం. వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము. అలాగే కాస్త నువ్వులు నూనె శివాలయంలో దీపారాధన కోసం అని చెప్పి ఇవ్వడము, మరియు ఈ యొక్క గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించడము, ఇవన్నీ చేస్తూ మీ పర్సనల్ చార్ట్లో ప్రస్తుతం నడుస్తున్న మహాదశ అంతర్దశలు, ప్రస్తుతం మీ జాతకంలో ఉండేటువంటి గ్రహస్థితికి శని మంచి చేసే యోగాలు కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అంటే శని సంచారంలో అది మంచి చేసే పోర్ట్ఫోలియోస్తో కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఏలినాడు శని రానివ్వండి, అష్టమ శని రానివ్వండి, అర్ధాష్టమ శని రానివ్వండి, ఏమీ భయపడాల్సిన పని లేదు, ఖచ్చితంగా మంచి చేస్తుంది. నేను దానికి సంబంధించిన ఒక వీడియో కూడా పెట్టాను. ఒక వ్యక్తికి అష్టమశనిలో చాలా బాగుంది, కర్కాటకం వరకు అష్టమశని అయిపోయి ఎప్పుడైతే భాగ్యంలోకి వెళ్ళిపోయాడో అక్కడి నుంచి ఇబ్బంది పడ్డాడు. అంటే ఏమిటి, మీకు శని అంటే కేవలం అష్టమ అర్ధాష్టమ ఏళ్ళనాడు శని ఒకటే చూసుకోవడం కాకుండా అసలు మీ పర్సనల్ చార్ట్లో నడుస్తున్నటువంటి మహాదశలు అంతర్దశలు ఏమిటి, ఎటువంటి సిచ్యువేషన్స్లోకి అవి తీసుకెళ్తున్నాయి, దానికి మీరు ఎలా సిద్ధంగా ఉండాలి. మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు, లేదా ఒక ఉద్యోగంలో ప్రయత్నం చేస్తున్నారు, లేదా విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు, వివాహం చేసుకుందాం అనుకుంటున్నారు, ఒక చక్కగా ధనం సంపాదిద్దాం అనుకుంటున్నారు, ఒక ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నారు, దానికి మీ శని అనుకూలంగా ఉన్నాడా లేడా చూసుకోవాలి. ముఖ్యంగా ఇవి చూసుకుంటూ నేను ఇందాక చెప్పినటువంటి దానాలు కానివ్వండి చేస్తూ, లలితా సహస్రనామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంది, అది కనుక ఎవ్వరు చేసినా కూడా వాళ్ళకి శని యొక్క ప్రభావం, శని మహాదశ నడుస్తున్నా ఎంత దారిద్ర్యంలో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు బయటపడతారు. అదేమిటి అంటే
ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః. ఇది చేయండి, ఖచ్చితంగా మీకు లైఫ్ బాగుంటుంది. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.